ఇదే రోజు గత సంవత్సరం మన కల్వకుంట్ల తారక రామారావు గారి చేతి మీద ప్రారంభోత్సవం చేసుకొని మరి యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా ఆకర్షే విధంగా ఈ యొక్క .com తయారు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన అభినందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరేది ఇదే. తెలంగాణ యువకులకు అందరికీ కూడా ఇటువంటి అవకాశాలు రావాలి. యువతి మనలో కూడా ఇటువంటి అవకాశాలు రావాలి. వచ్చినాడే మన తెలంగాణ మన కేపబిలిటీ మనం ప్రజలలో రుజువు చేసుకోగలుగుతామని చెప్పని నేను మనం చేస్తున్నాను. నిజం తీసుకున్నది చరిత్రలో ఒక మైలురాయిగా నిలబడుతుంది. ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ నాయకుడు ఆలోచించినటువంటి పరిస్థితి మరి నాడు హరితహారం తీసుకొచ్చినారు. చాలా చక్కటి కార్యక్రమం. దీని ద్వారా మొత్తం కూడా గ్రీనరీ పెరిగి ఏ వర్షాలు అయితే లేవో మళ్ళా వర్షాలు వచ్చేటువంటి వాతావరణం క్రియేట్ చేసేదానికి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ను విశ్వ కేంద్రం చేసి విదేశాల పెట్టుబడులు ఆకర్షించి ఇక్కడున్న నిరుద్యోగ యువకులకు అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి మరి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. మనందరికీ అదృష్టం. ఒక పని చేసే ముఖ్యమంత్రి, ప్రజల మనసును గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి మనం తెచ్చుకున్నందుకు మనమంతా సంతోషపడాలి. అదేవిధంగా ఈనాడు ఫిలిం రంగంలో మరి మన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాణించేదానికి ఇప్పుడు మన దగ్గర మన అమ్మాయి కూడా బ్రహ్మాండంగా యాక్ట్ చేసినటువంటి కెపాసిటీ ఉన్నది మన దగ్గర. కానీ అవకాశాలు లేక వెనుకబడి ఉన్నారు. ఆ అవకాశాలు రావాలని సుధాకర్ ద్వారా ఇటువంటి అవకాశాలు ఇంకా చాలా మంది యువకులు ముందుకొచ్చి ఇటువంటి ఆర్గనైజేషన్ తీసుకొచ్చి మన దగ్గర ఉన్నటువంటి యువకులకు ఇటువంటి అవకాశాలు తీసుకొచ్చి పెట్టినట్టయితే మన తెలంగాణ మరి నిజంగా ఒక రాణించగలుగుతుందని చెప్పారు. మీ అందరితో మనం చూస్తూ